प्रांसोरेकोऽभवत् ततश्च खनित्रः तस्माच्च क्षुपः चाक्षुपाच्च अतिबलपराक्रमो अविविंसो अभवत् ततो विविंसः यः तस्माच्च खलिनेत्रः ततश्चातिविभूतिः अतिविभूतेर्भूरि बलपराक्रमः करन्दमः पुत्रो अभवत् तस्मादपि अविच्छितोऽप्यतिबलः पुत्रो अभूत् मरुत्तो नाम अभवत् यस्य इमौ अद्यापि శ్లోకౌ గీయేతే. అతడు మరుత్తు అని పేరు గలవాడు. అతని కీర్తికి సంబంధించినటువంటి ఈ రెండు శ్లోకాలు నేటికి కూడా గానం చేయబడుతున్నాడు. కాబట్టి బలంధరుడు పుత్రుడు, అతని కొడుకు వత్సపి, అతడు మంచి పేరును పొందినాడు. వత్సపి కుమారుడు ప్రాంశువు, అతనికి ప్రజాని అని అతడు ఒక్కటే సంతానం. ఆయనకు కనిత్రుడు, అతనికి క్షుపుడు, ఆయన వలన మిక్కిలి బలపరాక్రమం గల అవివంశుడు జన్మించాడు. వాని వలన వివింసుడు, వాని వలన ఖనీనేత్రుడు, అతని నుండి అతిభూతి, ఆయన నుండి ఇంత అని చెప్పరాని బలపరాక్రమం కల కరంధముడు జననం నొందినారు. ఆయన నుండి అవిక్షి, అతనికి అతి బలశాలిగా పేరు కన్న మరుత్తు అన్నతడు ఆవిర్భవించినాడు. అంతేకాదు, మరుత్తును గురించి ఈనాటికి ఇన్ని శ్లోకాలు పాడబడుతున్నవి. ఈ లోకంలో మరుత్తు చేసినటువంటి ఏమిటి ఆ శ్లోకాలు అంటే, మరుత్తస్య యదా యజ్ఞస్తదా కచ్యాదభవద్భువి సర్వం హిరణ్మయం యస్య యజ్ఞవత్పతి శోభనం అమాద్యదింద్రస్సోయేన దక్షిణావిర్విజాతయః మరుత పరివేష్టారః సదసస్యాచ దివౌకసః మరుతస్య యదా యజ్ఞ తదా కస్య అభవద్భువి. అంటే మరుత్తు చేసినటువంటి యజ్ఞం వంటిది ఈ భూమండలంపై ఎవరిదైనా జరిగిందా? మనం కూడా అంటుంటాం, ఏం వివాహం అంటే ఏం చేశారండి బాబో, ఆ డెకరేషన్ ఏమిటి, ఆ మంటపం ఎంత బాగున్నది, ఆ వంటలు ఏమి రుచిగా ఉన్నాయి, అంతేకాదు అన్నిటికి మించి అమ్మాయి అబ్బాయి సరిజోడి ఎంత రమ్యంగా ఉండిందండి, ఎప్పుడు చూడలేదు ఇలాంటి వివాహం అంటుంటాం మనం. కొన్ని సందర్భాల్లో మంచి వివాహానికి పోయి వచ్చినప్పుడు ముఖ్యంగా విందు బాగుంటేనండి, ఇవన్నీ కూడా ఆ రోజు విందు బాగుంటేనే. ఎందుకంటే మనిషికి ముందు విందు గురించి ఆలోచన మాట. మీరు వివాహాల్లో ఏమైనా చేయండి అండి, ఎంత కష్టపడి కింద పడి పైన పడి అన్ని సౌకర్యాలు కలిగించండి, బాగా చక్కగా గిర్చీలు వేసి అందరినీ ఆదరంగా అభిమానించి, మీరు ప్రత్యేకంగా మీరే నిలబడడానికి పని లేదండి, రిసెప్షన్ మీరే నిలబడడానికి పని లేదు. ఆ హోటల్ వాళ్ళే డబ్బులు ఇచ్చేసే 10 మంది తీసుకొస్తారు, చక్కగా వాళ్ళు దానికోసం ట్రైనింగ్ అయి ఉంటారు అనమాట. మీరు ఎవరు ఏమి తెలియాల్సిన పని లేదు, అందరినీ కూడా చిరునవ్వుతో లోపలికి సాధారణంగా తీసుకొని పోతారు. ఆ విధంగా జరుగుతున్నమాట. కాబట్టి ఎంతకు అన్నీ ఎప్పుడు బాగుంటాయంటే అక్కడ భోజన సౌకర్యం బాగుంది అనుకోండి, మంచి వెరైటీలు, మంచి రుచి, అంతేకాదు అన్నిటికీ మించి అక్కడ ఇరుకుగా ఏదో తిండి కోసం అందరూ ఎగబడి అలా కాకుండా హాయిగా విశ్రాంతిగా కూర్చొని తినే విధంగా ఇంకా వడ్డించారనుకోండి కూర్చోబెట్టి చక్కగా, ఇంకా హాయిగా ఉంటుంది భోజనం. అది అన్నమాట. అవన్నీ అయిన తర్వాతనే మీకు మనసు కాస్త తృప్తి పడ్డ తర్వాత అన్ని మాటలు వస్తాయి, చాలా బాగుంది వివాహం అని. అది వచ్చేంత వరకు మాట రాదు మనకి. ఆ విధంగానే ఇక్కడ మరుత్తు చేసిన యజ్ఞం వంటిది ఈ భూమండలంపై ఎవరిదైనా జరిగిందా? మరుత్తస్య యథా యజ్ఞ తదా కస్య అభవద్భువి. అంటే ఏమిటి? ఈ భూలోకంలో ఎవరిదైనా జరిగిందా? అంతేకాదు ఆ యజ్ఞం వస్తువులన్నీ కూడా మిక్కిలి మంగళప్రదాలు. సర్వం హిరణ్మయం యస్య యజ్ఞ అవసత్ యజ్ఞవసతి భోజనం అతి శోభనం. భోజనం గురించి చెప్పి భోజనం అతి శోభనం, యజ్ఞ వస్తు అతి శోభనం అన్నారు. అంటే యజ్ఞంలోని వస్తువులన్నీ కూడా మిక్కిలి మంగళప్రదాలు అనమాట. అంతా బంగారంతో నిండిపోయిందండి. సర్వం హిరణ్మయం. ఈ మధ్య చూశాను ఒక వీడియో, వచ్చే భోజనం పెట్టే అంటే అవి గోల్డ్ కాదు కదండి, కానీ గోల్డ్ రంగు అన్నమాట. అందులో కొన్ని హంసలు, నెమళ్ళు, వాటిపైన అవన్నీ పాత్రలు పెట్టి భోజనాలు చాలా అందంగా పెట్టారనమాట. అవన్నీ రకరకాలుగా వస్తున్నాయి. పాత రోజుల్లో ఏదో అమ్మాయిని పిలుచుకొస్తుంటే అబ్బాయిని పిలుచుకొస్తుంటే చిన్న ఏదో సీక్రెట్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, అలా వచ్చే. ఇప్పుడు అట్లా కాదండి, ఆ ఎంట్రీనే ఒక గ్రేట్ స్టైల్ అనమాట. స్టైల్లో ఎంట్రీ అవుతున్నారు లోపలికి అమ్మాయి అబ్బాయి కూడా అనమాట. అంటే వివాహ వేదిక పైకి రకరకాలు, అంటే పైసలు ఉన్నాయనుకోండి మీకు ఏ రకం కావాలంటే ఆ రకంగా చేస్తారనమాట. ఆ విధంగా ఒక లక్ష్మీ కళ ఉట్టి పడేలాగా, విష్ణుమూర్తిలాగా ఇద్దరు కూడా రథాన్ని ఎక్కి, దివ్యమైన రథాన్ని ఎక్కి అందులో
వెనక కూడా ఆరా అంటుంటాం. అలాంటి ఆరాలు పెట్టి వచ్చేటప్పుడు చిన్న చిన్న అది మన ఏమంటారంటే చుచ్చుబుడ్లు లాంటిది అవి పెట్టి అప్పో చాలా హంగామా బాగుంటుంది ఈ మధ్యకాలంలో. వివాహాలు అలాంటి వివాహాలు చూడాలని పోవటం, బంధుత్వాలు పోవాలని ఉంటుంది. అంతేకాదు గొప్ప గొప్పగా జరుగుతున్నాయి వివాహాలు, చాలా రమ్యంగా జరుపుకుంటున్నారు అనమాట విశేషంగా. ఎందుకంటే మన భారతదేశంలో అన్నిటికంటే మించిన ఖర్చు వివాహమేనండి. వివాహంలోనే జలం ప్రవహిస్తుంది అనమాట. జల ప్రవాహం వివాహంలోనే ఉంటుంది. సరే, తర్వాత ఈ వివాహ సందర్భంగా ఇంద్రుడు కూడా మంచి అవకాశం అని చెప్పి సారీ అండి, ఇంకా వివాహంలో ఉన్నాను. ఈ యొక్క యజ్ఞం ఎవరు మరుత్తు చేసినటువంటి యజ్ఞం గురించి చెప్తున్నారు. ఈ భూమండలంపై ఎవరిదైనా జరిగిందా? యజ్ఞంలోని వస్తువులన్నీ మిక్కిలి మంగళప్రదాలు, అంతా బంగారంతో నిండిపోయింది. ఇంకా ఇంద్రుడు సోమరసంచే మదం పొందాడు అనమాట. అమాద్యత్ ఇంద్ర. అమాద్యత్ అంటే ఏమిటి? మదించాడని అర్థం. అంటే మదం పొందాడు, మంచి కిక్ వచ్చింది అనమాట. ఎలాగా? సోమేన. అంతేకాదు ద్విజాతయ అంటే బ్రాహ్మణులు. ఇక వాళ్ళకేం కావాలి? దక్షిణలో మంచి భోజనం, దక్షిణ అండి. ఈ మంచి భోజనం అని చెప్పి వస్తే నాకు కాళిదాసు గురించి ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తున్నాడు. ఈ భోజనం గురించి వస్తే, కవిత్వాల గురించి చెప్పినప్పుడు అది ఇంత ఎప్పుడో చెప్పుంటాను తెలియదు. మరి ఒక బ్రాహ్మణుడు పాపం ఏమీ తిండికి లేదండి, పాపం చాలా కష్టపడుతున్నాడు. ఏదో కాస్త కూస్తో సంస్కృతి జ్ఞానం మాత్రం ఉంది, వేరే ఎక్కువ ఏం లేదు, కొంచెం ఉంది అనమాట. ఓ రోజు ఏడుస్తూ కూర్చో ఉన్నాడు. ఏమంటే పిల్లల్ని పోషించాలి కదండి, పెళ్ళైన తర్వాత పిల్లల్ని పోషించాలి. మరి ఊరికే ఉండలేం కదా, మన సంతానం కలుగుతుంది, ఆ సంతానాన్ని పోషించాలి. లేకుంటే ఏమవుతుంది? నువ్వు పనికిరాని వాడిగా లెక్క కడతారనమాట. అది కాదు, వాళ్ళు కడతారో లేదో అది ధర్మం. మరి సంతాన్ని పోషించడం, సంసారాన్ని పోషించడం నీ ధర్మం అనమాట. అలాంటిది పోషించలేకుండా ఆయన ఏడుస్తుంటాడు అనమాట. అంటే కవిత్వాల గురించి చెప్తున్నాను. ఏడుస్తుంటే కాళిదాసు దారిలో పోతూ చూస్తాడు అతన్ని. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు ఏమిటి? అందులో మనకి మహా చక్రవర్తి ఆయన, భోజరాజు, ఆయన దగ్గర నువ్వు పోయి ఆయన రాజ్యంలో ఈ విధంగా ఏడవడం అనేది ఉండకూడదు, హాయిగా ఉండొచ్చు అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తాడు, ఏమిటంటే ఈరోజు మరి పిల్లలు పస్తులు పడి ఉన్నారు, ఏం చేద్దాం తెలియట్లేదు, రాజు దగ్గరికి పోవాలి. రాజు దగ్గరికి పోయి ఏమని అడుగుతాం ఆయన్ని? నేరుగా చెప్పలేం కదా. నేరుగా చెప్తే అసమర్థుడు అంటారు. ఏదో పని మనం కూడా ఎవరన్నా బిచ్చగాళ్ళు లాగా ఎవరన్నా మనం అడిగాలి అనుకోండి ఏదైనా డబ్బు, మనం కింద పైన చూస్తాం, కాళ్ళు చేతులు బాగున్నాయి అనుకోండి ఏమంటాం మనం? ఏమయ్యా బాగుంది కదా, ఏదో పని చేసుకొని పోషించవచ్చు కదా, ఇలా బిచ్చ అడుగుకునేది కానీ అడుగుతాం. ఆ విధంగా అడుగుతాడేమో బ్రాహ్మణుడు, నేను ఎలా అవన్నీ భరించేది అని చెప్పి అంటే, సరే నువ్వు ఒక కవిత్వం కాబట్టి కవిత్వం రాశానండి, కవిత్వం తీసుకొని పోయి ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఆయన ఆ కవిత్వం చూసి లక్షలో లేదో ఏదో ఒకటి ఇస్తాడు అని ఆశగా ఉంటుంది. అది కవిత్వం చదవమంటారు. ఇప్పుడు ఆయన కవిత్వం చదువుతాడు అనమాట. ఆయన రాసిన కవిత్వం ఏమిటంటే, అన్నం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం. ఇది ఆయన రాసినటువంటి కవిత్వం అనమాట. అన్నం దేహి అంటే అన్నం ఇవ్వమని నాకు. ఎటువంటి అన్నం? ఘృత సూప సమన్వితం, నెయ్యి పప్పు కలిపి నాకు అన్నం పెట్టండి. అంటే బ్రాహ్మణుడు కదండి పాపం, ఈ రెండే చాలు వాళ్ళకి, ఇంకేం అవసరం లేదు. ముఖ్యంగా చాలా ప్రీతికరమైన. కానీ ఈ రోజులో దురదృష్టం, మరి ఏం చెప్పాలి, బ్రాహ్మణులు అసలు పప్పు దగ్గరికే పోవట్లేదు, ఇంట్లలో కూడా పప్పులు పెట్టడం లేదు. ఎవరు అడిగినా కూడా గ్యాస్ ప్రాబ్లం అంటున్నారు అనమాట. ఏదో కొద్దిగా పెట్టుకుంటున్నారు, అది కూడా సాంబార్లో అనమాట. పాత రోజుల్లో ఉట్టి పప్పు తినేవాళ్ళండి, నెయ్యి పోసుకొని మధ్యలో కలుపుకొని తినేవాళ్ళు ముద్దపప్పు అని. నాకు బాగా తెలుసు, మా తాతగారు మా నాన్నగారు అందరూ తినేవాళ్ళు. నా వయసులో 45 వరకు బాగానే తినాం. అప్పటి నుంచి ప్రారంభమైందన్నమాట. శరీర తత్వం మారిపోయి ఒంటికి పట్టకుండా ఇప్పుడు పప్పు అంటేనే గ్యాస్ వచ్చేలాగుతుంది, మాట వింటేనే. ఆయన రాశాడు పాపం. అప్పుడు కాళిదాసు చూశాడు, నవ్వుకున్నాడు. నువ్వు ఈ కవిత్వాన్ని తీసుకొని పోయి ఆయన దీంట్లో ఏముందయ్యా, ఇలా అడిగామంటే బాగుంటుందని చెప్పి ఈయన 2 పాదాలు, ఈయన పాద్యం మిగిలిన 2 పాదాలు ఈయన నింపుతాడు. 4 ఏంటది? సమన్విత అన్నం దేహి రాజేంద్ర ఋతసూప సమన్వితం మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం దధి. అది ఆయన రాసింది. మాహిషంచ శరచంద్ర చంద్రిక ధవళం దధి. దధి అంటే తెలుసు కండి, పెరుగు. ఎలా ఉండాలి? బాగా గట్టిగా ఉండి బాగా తెల్లగా ఉండాలి. ఎలాగా? శరత్చంద్రుల కాలంలో చంద్రుడిలాగా అనమాట. శరత్కాలంలో చంద్రుడిలాగా ఉండాలి, అంత తెల్లగా ఉండేది. అది కూడా ఏంటి? మాహిషంచ శరత్చంద్ర చంద్రిక, ఆ విధంగా ఉండాలి అని చెప్పి తన
సాధారణ ధోరణి అది. ఆయనకి అది సాధారణమైన ధోరణి, అది కాళిదాసుకి. రాసి పంపుతాడు, పోయి లోపల పోయి చదువుతాడు. అయ్యా నేను కవిత్వం రాసుకొచ్చాను, నీ చదివి అక్షరాలు అక్షరాలు కాకపోయినా ఏదో నాకు కాస్త తృప్తిగా సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు రాజు చదివి వెంటనే అడుగుతాడు, నువ్వు నిజం చెప్పు, ఎవరు రాస్తారు ఈ కవిత్వం? ఎందుకంటే ఎవరి స్టైల్ అని తెలిసిపోతుందండి రాజుకి. మనకే తెలుస్తుంది కదండి, మన కవిత్వాలు కానీ బొమ్మలు గీసినప్పుడు కూడా ఎవరు గీశారు బొమ్మని మనం ఈజీగా పట్టేయచ్చండి. ఈజీగా పడదాం. వడ్డాది పాపయ్య బొమ్మలు ఒకలాగా ఉంటాయి. అంటే ఆయన గీసినప్పుడు ఆ స్త్రీ యొక్క రూపం కానీ ఇవన్నీ కూడా చాలా అందంగా, కానీ ఒకే ధోరణిలో ఉంటాయి. రవివర్మ బొమ్మలన్నీ ఒకలాగా ఉంటాయి. కాబట్టి మనం అదే విధంగా కవిత్వాన్ని పట్టేయగలుగుతాడు. బట్టి ఆయన అప్పుడు నిజం చెప్తాడు. ఎందుకంటే 2 పాదాలకు, మొదటి 2 పాదాలకు చివరి 2 పాదాలకి ఎంత తేడా ఉంది చూడండి కవిత్వం. ఆ విధంగా ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ ద్విజులు దక్షించే తృప్తి పొందారనమాట. ద్విజులు బ్రాహ్మణులు అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. సారీ. తర్వాత మరుత్తు సభలో పరివేష్టించి కూర్చున్న సభ్యులందరూ ఎవరు? దివ్యలోక నివాసులే. మరుత పరివేష్టార. పరివేష్టార అంటే ఏమిటి? పరివేష్టించి కూర్చున్నటువంటి ఆయన చుట్టూ కూర్చున్నటువంటి వాడు ఎవరు? సదస్యాచ దివౌ కథ. దివ్యలోక నివాసులే. అంటే అంత సులభం కాదు కదండి. దివ్యలోక నివాసులు వచ్చి సభలో మనం కూడా చూస్తుంటాం. కొన్ని సభల్లో గొప్ప గొప్ప వాళ్ళు వస్తారనమాట. వాళ్ళందరూ వచ్చి ఆ సభలో తీర్చి ఉంటే ఆ సభకే ఒక అందమని కాదు, ఒక కీర్తి ప్రతిష్ట అన్నమాట. అదే ఎవరో సన్యాసులు ఎవరో వచ్చి కూర్చొని ఆ సభలో కూర్చొని ఏదో మాట్లాడుతుంటామండి, అది పెద్ద పస ఉండదు ప్రసంగాల్లో అనమాట. కాబట్టి ఎవరు ఆకర్షించబడలేరు. కానీ ఇలా గొప్ప గొప్ప వక్తలు, తర్వాత పాండిత్యం గలవారు ఎవరన్నా వచ్చారనుకోండి, ఆ సభకి ఒక అలంకారం అనమాట. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది, మరుత పరివేష్టార సదస్యాచ దివౌకథ. దివౌకథ అంటే దివ్యలోక నివాసులు. ఔకథ అంటే ఉండేటువంటి వారు. వనౌకథ అంటే వనంలో ఉండేటువంటి వారు. కాబట్టి ఈ విధంగా అమాధ్యత అంటే మత్తు ఎక్కిన వాడయ్యారనమాట. అనగా సోమరసం తృప్తిగా తాగినందువలన అతి తృప్తుడై సంతోషపడిన వాడైనాడని అర్థం. మరుత అంటే దేవతలు, పరివేష్టార అంటే అన్నము మొదలైన పదార్థాలను వడ్డించేది వారు. పరివేష్టార. పరివేష్టారం అంటే అన్నము మొదలైన పదార్థాలను వడ్డించేది వారు అని చెప్పండి కొన్ని పుస్తకాలు. ఇక్కడ మామూలుగా పరివేష్టించి కూర్చున్న సభ్యులందరూ అని చెప్పండి, అంటే చుట్టూ కూర్చున్న సభ్యులందరూ అర్థంలో చెప్పండి. ఇంకా గొప్పగా చెప్పారనమాట. అన్నం మొదలైన పదార్థాలను వడ్డించేది వారు ఎవరు? పరివేష్టార అంటే ఆ అర్థం తీసుకున్నాం అనుకోండి, ఇంకా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ దివ్యలోక నివాసులే. మనం ఎవరినో పెళ్ళికి పోయాం అనుకోండి, పెళ్లిలో ఒక గొప్ప వ్యక్తి వడ్డిస్తున్నాడు అనుకోండి, ఉదాహరణగా వడ్డించడం అవసరం లేదండి. చాలా గొప్ప వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, ఏమండి భోజనం బాగుందా, చక్కగా భోజనం చేయండి అంటే అడిగారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుందంటే ఆ యొక్క వివాహం ఏదైతే జరుగుతున్నదో దానికి సంబంధించినటువంటి వ్యక్తులకును ఈ గొప్ప వ్యక్తి ఉన్నటువంటి సంబంధం మీకు అర్థమైపోతుంది. లేకుంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడుగుతారంటే, ఎవరన్నా వడ్డిస్తారా? ఆ విధంగా వడ్డించేందుకోసం ఉంటారు కదా మనుషులు, క్యాటరింగ్. అట్లా కాకుండా వీళ్ళు స్వయంగా వచ్చి అడుగుతున్నారంటే ఆ పిల్ల తండ్రికో లేదు అమ్మాయి తండ్రికో బాగా దగ్గర వాళ్ళు, ఇంత గొప్ప వ్యక్తి వాళ్ళకి దగ్గర వాళ్ళు అయ్యారు అనగానే మీరు అటెన్షన్ వచ్చేస్తుందన్నమాట. అందుకే మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం, ఎవరన్నా మనం అడిగితే బలాని వాళ్ళ అబ్బాయి బలాని వాళ్ళ మనవన్నండి, బలాని వాళ్ళ మేనల్ని అండి అని చెప్తుంటారు కొంతమంది. అసలు వీళ్ళ పేరు చెప్పరు, ఎందుకంటే వీళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండదన్నమాట. ఎంతసేపు మీరు ఎవరన్నా అడగండి, ఏ ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళ చిన్నాన్న కొడుకు ఎవరన్నా ఉన్నారనుకో ఉదాహరణకి, ఎవరయ్యా నువ్వు అని అడగగానే వెంటనే వాడి పేరు చెప్తాడు. తెలియదండి మీకు ఐఏఎస్ సీనియర్ సెక్రటరీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ మేనల్లునండి అంటాడు. అరే వాళ్ళ మేనల్లుడు సరే, నీ పేరు ఎందుకంటే వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటే వాళ్ళతో నీ సంబంధం ఇలా ఉంది అనగానే నీకేదో ఒక గొప్ప స్థానం ఇవ్వబడుతుంది సంఘంలో అనేటువంటి ఒక ఆశ అన్నమాట, పేరాశ అంటారు. అందుకని ఈ శ్లోకంలో ప్రత్యేకంగా చెప్పండి ఏమిటి? మరుత పరివేష్టార సదస్యాశ్చ దివౌకథ అంటే ఏమిటి? మరి మరుత అంత గొప్పవాడు కాబట్టే వాళ్ళందరూ వచ్చి ఈ విధంగా పాల్గొన్నారు అనే విషయాన్ని తెలుపుతున్నాను అనమాట. కాబట్టి మరుతుని గురించి ఈనాటికి కూడా ఈ శ్లోకాలు పాడబడుతున్నవి. ఈ లోకంలో మరుతుడు చేసినటువంటి యజ్ఞముల వలె మరొకడు ఎవడు చేసినాడు? ఆయన యజ్ఞవాటికలో వస్తువులన్నీ బంగారంతో చేయబడినవే, ప్రతి పదార్థమును మనోహరమే, కనులకు విందు చేసేదే. ఇంకా మహానుభావుని యజ్ఞమందు సోమరసం తృప్తిగా తాగి ఇంద్రుడు మత్తెక్కినాడు.
బ్రాహ్మణులు దక్షిణతో సంభావనతో పరవశులైనారు. స్వర్గవాసులైన దేవతలు దిగివచ్చి సదస్సులుగా కూర్చుండినారు. కొందరు దేవతలు అన్నాదులకు స్వయంగా వడ్డించారనమాట. మరుత్తస్య యజ్ఞ తదా కత్య భవద్భువి సర్వం హిరణ్మయం యస్య యజ్ఞ వస్తురశోభనం అమాద్యదింద్ర సోమేన దక్షిణాభిర్జితాచయ మరుత పరివేష్టార సదసస్యాచ దివౌకతః మరుశ్చక్రవర్తి నరిష్యంత నామానం పుత్రమవాప తస్మాచ్చ దమస్య పుత్రో రాజ్యవర్ధనో జజ్ఞే మరుత్తశ్చక్రవర్తి పరిష్యంత నామానం పుత్రమవాప తస్మాచ్చ దమస్య పుత్రో రాజ్యవర్ధనో జజ్ఞే రాజ్యవర్ధనా సుధృతిరభూత్ తతశ్చ నరః తస్మాచ్చ కేవలాద్ బంధుమాన్ బంధుమతో వేగవతో బుధః తతశ్చ తృణబిందుః తస్యాప్యేకా కన్యా ఇలావిలా నామ తస్యాలంబుషా నామ వరాప్సరా తృణబిందుం భేజే తస్యావస్య విశాలో జజ్ఞే యః పురీం వైశాలీం నామ నిర్మమే హేమచంద్రశ్చ విశాలస్య పుత్రో అభవత్ తస్మాత్ సుచంద్రః తత్తనయో ధూమ్రాస్తః తస్యాపి సృంజయో అభూత్ సృంజయా సహ దేవః తతః కృశాస్వో నామ పుత్రో అభూత్ సోమదత్త కృశాస్వాజ్ఞే యో దశాశ్వమేధాన్ అజహార తత్పుత్రశ్చ జనమేజయా సుమతిః ఏతే వైశాలికా భూభృతాః. కాబట్టి మరుత్తుడు చక్రవర్తి అయిన నరిష్కంతుని కుమారుని పొందినాడు అనమాట. మరుత్తుడు చక్రవర్తి అయినటువంటి నరిష్యంతులను కుమారుని పొందినాడు. మరుత్త చక్రవర్తి నరిష్యంత నామానం పుత్రం అవాప అంటే పొందాడు. ఆ పుత్రుడి నుండి తస్మాత్ అంటే ఆయనకు దముడు అనమాట. మళ్ళీ దమునికి దమస్య పుత్రో రాజ్యవర్ధనో జజ్ఞే దమునకు రాజ్యవర్ధనుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. ఆయన నుండి సుధృతి ఆయనకు నరునికి కేవలునికి బంధువంతుడు, అతనికి వేగవంతుడు, అతనికి బుధుడు, ఆయనకు తృణబిందువు, ఆయనకు ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు ఇలబిల. ఆ పేరు తమాషాగా చూడండి, ఇలబిల ఆమె పేరు అనమాట. సరే, కొన్ని పుస్తకాలు ఇలా విలా అని ఉంది, మరి కొన్ని పుస్తకాలు ఇలా విలా అని ఉన్నది. కాబట్టి తస్మాచ కేవల బంధుమాన్ బంధుమతో వేగవతో బుధః తతశ్చ తృణబిందుః తస్యాపి ఏకా కన్యా ఇలావిలా నామ. ఆ తర్వాత దశ్యాలంబుషా నామ వర అప్సరా తృణబిందుం బేజే. అప్పుడు ఆ తృణబిందువును అలంబుస అని పేరు గల అప్సరస వరించింది. ఆమె కడుపున విశాలుడు జన్మించాడు. ఆయన తన పేరు మీదుగా వైశాలి నగరాన్ని కట్టినాడు. హేమచంద్రుడు విశానికి కుమారుడు. ఆయన వలన సుచంద్రుడు పుత్రుడుగా జన్మించాడు. శృంజయుని వలన సహదేవుడు, అతని వలన కృశాసుడు అవతరించినాడు. సోమదత్తుడు కృశాసునికి పుత్రుడు. ఈయన 10 అశ్వమేధ యాగాలు వనరించినాడు. ఆయన తనయుడు జనమేజయుడు. అతని నుండి సుమతి తల ఎత్తినాడు. వీరంతా వైశాలికులైనటువంటి మహారాజులు. తస్మాత్ సుచంద్రతనయో ధూమ్రాస్తత్యాపి సృంజయో అభూత్ సృంజయా సహ దేవః తతః కృశాస్వో నామ పుత్రో అభూత్ సోమదత్త కృశాస్వాజ్ఞే యో దశాశ్వమేధాన్ దశ అంటే 10 దశాశ్వమేధాన్యాజహార తత్పుత్రశ్చ జనమేజయా సుమతిః ఏతే వైశాలికా భూభృతాః తృణబిందో ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంతో అతి ధార్మికాః. ఈ తృణబిందు కుమారుడు విశాల మహారాజు అనుగ్రహంతో ఏర్పడిన విశాల రాజ్యాన్ని పాలించినటువంటి రాజేంద్రులు అందరూ కూడా దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, బలవంతులు, పరమ ధార్మికులు అన్నమాట. కాబట్టి ఈ విధంగా కొంతవరకు ఈ యొక్క మనువంశాన్ని మనం చదువుకున్నాము. కాబట్టి ఈరోజు ఇక్కడితో నిలిపి మనం చదవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవడానికి ప్రయత్నించండి. లేదంటే నేను శ్లోకాలు చెప్తాను. ఎవరన్నా ఉంటే చదవండి. ఎందుకంటే కొంచెం వెనకున్నాము, కొంచెం కాదు బాగానే వెనకున్నాము. చదవండి. చెప్తాను.
నిన్న 28వ అంటే 17వ అధ్యాయంలో ఎవరమ్మా చదువుతారా? 14 వరకు 14 చదివామండి. త్వం ఉర్వి సలిలం వహ్నిర్వాయురాకాశమేవచ సమస్త అంతఃకరణం ప్రధానం తత్పర పుమాన్ అనేది 14వ శ్లోకం వరకు 28వ తేదీ చదువుకున్నాం. ఆ తర్వాత చదవాలి. దాసవంతం ఏకం తవై అద్భుతాత్మాన్ మూర్తమయం వపుః ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం సాకాల వివేకవత్. పూర్వం కర్ణాభికమలోద్భవం రూపం విశ్వోపకారాయ తస్మై బ్రహ్మాత్మనే నమః. శక్ర ఆర్క రుద్ర వస్సు అశ్వి మరుతో భేదవత్ స్వయమేకం స్వరూపం యత్ తస్మై దేవాత్మనే నమః. దంభప్రాయం అసంబోధి తితిక్షా దమవర్జితం యద్రూపం తవ గోవింద తస్మై దైవామవః. స్థిమిత తేజసి శబ్దాదిలోభే తస్మై తుభ్యం యక్షాత్మనే నమః. క్రౌర్యం మాయామయం ఘోరం యచ్చరూపం తవాసితం నిశాచరాత్మనే తస్మై నమస్తే పురుషోత్తమ. స్వర్గస్థధర్మే తద్ధర్మా అధర్మి తద్ధర్మా ఫలోపకరణం తవ ధర్మాఖ్యం చ తథా రూపం నమస్తస్మై జనార్దన. హర్షప్రాయం అసంసర్గిణి గతిమత్ గమనాదిషు సిద్ధాఖ్యం తవ యద్రూపం తస్మై సిద్ధాత్మనే నమః. అతితిక్షాయనం క్రూరం ఉపభోగ సంహరే ద్విజిహ్వం తవ యద్రూపం తస్మై నాగాత్మనే నమః. అవబోధి చేర్చాంతం అదోషం అపకల్మషం ఋషిరూపాత్మనే తస్మై విష్ణురూపాయతే నమః. భక్ష్యేత్యథ కల్పాంతే భూతాని యదవారితం తద్రూపం పుండరీకాక్ష తస్మై కాలాత్మనే నమః. సంభక్ష్య సర్వభూతాని దేవాదీని అవిశేషతః నృత్యంతే చ యద్రూపం తస్మై రుద్రాత్మనే నమః. ప్రవృత్యా రజసో యచ్చ కర్మణాం కారణాత్మకం జనార్దన నమస్తస్మై తద్రూపాయ నరాత్మనే. అవధోపేతం యద్రూపం తామసం తవ ఉన్మార్గగామి సర్వాత్మన్ తస్మై వశ్యాత్మనే నమః. యజ్ఞాంగభూతం యద్రూపం జగత సిద్ధి సాధనం వృక్షాదిభేదై షడ్భేది తస్మై ముఖ్యాత్మనే నమః. తిర్యక్ మనుష్య జీవా దేవాది వ్యోమ శబ్దాదికం చ యత్ రూపం తవాదేశ సర్వస్య తస్మై సర్వాత్మనే నమః. ప్రధాన బుద్ధ్యాది మాయాత్ అశేషాత్ యదన్యత్ అస్మాత్ పరమం పరాత్మన్ రూపం తవాద్యం న యదన్యత్ తుల్యం తస్మై నమః. కారణాయ శుక్లాది దీర్ఘాది ఘనాదిహీనం అగోచరం యచ్చ విశేషణానాం శుద్ధాతి శుద్ధం పరమర్షి దృశ్యం రూపాయ తస్మై భగవత్ స్మృహ. యన్న శరీరేషు యదన్యదేహేషు అశేష జంతు వ్యయం యత్ యస్మాచ్చన అన్యత్ వ్యతిరిక్తమస్తి బ్రహ్మస్వరూపాయ సతానత స్మ. తస్మై సకలమిదం అజస్య యస్య రూపం పరమాపదాత్మవతః సనాతనస్య
తం నిధనం అశేషబీజభూతం ప్రభుం అమలం ప్రణతాస్మ వాసుదేవం. శ్రీ పరాశర ఉవాచ స్తోత్రస్యాస్య అవసానే తే తదృశు పరమేశ్వరం శంఖ చక్ర గదా పాణిం గౌడస్థం గురుసురాః హరిం. తమూచు సకలా దేవాః ప్రణిపాత పురస్సరం ప్రసీద దేవ దైత్యేభ్యః త్రాహి నః శరణార్థినః. త్రైలోక్య యజ్ఞ భాగాశ్చ దైత్యద్రాగద్రాధ దైత్రేద్రాహద పురోగమై. ఇక్కడ ఒకసారి చెప్పండి అడిగాను, రావటం లేదు. ఇది ఏది చెప్పండి. త్రైలోక్యం త్రైలోక్యం యజ్ఞ భాగాశ్చ దైత్యైః హ్లాద పురోగమైః. దైత్యైః హ్లాద పురోగమై అంటే హ్లాదుడు, పురోగమై అంటే ముందు పోయేటువంటి వాళ్ళు. పుర అంటే ముందు, పురోగమై అంటే ముందు పోయే అంటే హ్లాదుడు మొదలైన దైత్యులు మా ముల్లోకాలను హృతం న బ్రహ్మణో అపి ఆజ్ఞాం ఉల్లంఘస్య పరమేశ్వర. ఉల్లంఘ్య పరమేశ్వర. ఆజ్ఞాం ఉల్లంఘ్య అంటే ఆజ్ఞను, ఎవరి ఆజ్ఞను? బ్రహ్మ ఆజ్ఞను కూడా కాదని హ్లాదుడు మొదలైన దైత్యులు మా ముల్లోకాలను త్రైలోక్యం యజ్ఞ భాగాశ్చ. త్రైలోక్య యజ్ఞ భాగం కాదు, త్రైలోక్యం యజ్ఞ భాగాశ్చ దైత్యై హ్లాద పురోగమై హృతం నహ. నా అంటే మాది. హృతం అంటే ఏమిటి? అపహరించడం. కాబట్టి ఈ విధంగా మా యొక్క రాజ్యాలు, అదేవిధంగా ఈ యొక్క యజ్ఞ భాగాలను కూడా అపహరించారు. యజ్ఞప్యశేష భూతశ్చ వయం తే చ తవాంసజా తథాపి అవిద్యాభేదేన పశ్యామహే జగత్. తర్వాత చదవండి. త్రైలోక్యజ్ఞ భాగాశ్చ దైత్యాహ్లాద పురోగమైః కృతానో బ్రహ్మణోऽప్యాజ్యాం ఉల్లంఘ్య పరమేశ్వర. యద్యపి అశేషభూతస్య వయం తే చ తవాంశకాః తథాపి అవిద్యాభేదేన భిన్నం పశ్యామహే జగత్. స్వర్ణధర్మాభిరతాః వేద మార్గానుసారిణః శక్యాస్తే రయో హంతుం అస్మాభిస్తపసాన్వితాః. తం ఉపాయమశేషాత్మాన్ అస్మాకం ధాతుమర్హసి ఏన తానసురాన్ హంతుం భవేం భగవన్ క్షమాః. శ్రీ పరాశర ఉవాచ ఇత్యుక్తో భగవాన్ తేభ్యో మాయామోహం శరీరతః సముత్పాద్య తతో విష్ణుః ప్రాహ చ ఇదం సురోత్తమాన్. శ్రీ భగవాన్ వాచ మాయామోహో అయం అఖిలాన్ దైత్యాన్ తాన్ మోహయిష్యతి తతో వధ్యా భవిష్యంతి వేద మార్గ బహిష్కృతాః. స్థితస్య మే వధ్యాః యావంతః పరిపండినః బ్రహ్మణో హి అధికారస్య దేవదైత్యాదికాసురాః తద్గచ్చత్తనభిః కార్య మాయో మోహోऽయమగ్రతః గచ్చన్నత్య ఉపాకార్యాయ భవతాం భవితాసురాః. శ్రీ పరాశర ఉవాచ ఇత్యుక్తా పణిపత్యైనం యయుర్దేవా యథాగతం మాయామోహో అపి తైః సార్ధం యయౌ యత్ర మహాసురాః. ఇత్యార్షే శ్రీ పరాశర ముని విరచితే పురాణరత్నే శ్రీ విష్ణు పరత్వ నిర్ణాయకే శ్రీమద్ విష్ణు పురాణే తృతీయాంశే సప్తదశోధ్యాయ. 15వ శ్లోకం ఒకసారి చదవండి. 15వ శ్లోకం 15. ఏకం తవైతత్ భూత. ఆ శ్లోకం చదవండి. ఏకం తవైతత్ భూతాత్మన్ ముహూర్తమూర్తమయం వపుః. మూర్త అమూర్తమయం. మూర్త అమూర్తమయం వపుః. మూర్త అమూర్తమయం వపుః. మూర్తము అమూర్తమైనట్టు ఏక శరీరమే. తర్వాత 16వ శ్లోకం చదవండి. మొదటి పాదం. తత్రేష తవయత్పూర్వం స్వర్ణాభికమలోద్భవం రూపం విశ్వోపకారాయ తస్మై బ్రహ్మాత్మనే నమః.
కరెక్ట్ చదివారు. తర్వాత 17వ శ్లోకము. శక్ర అర్క రుద్ర వస్వస్వి వస్వ అస్వి మరుతో సోమాది భేదవత్ వయమేకం స్వరూపం యత్ తస్మై దేవాత్మనే నమః. ఇక్కడ చక్ర అర్క రుద్ర వసు అశ్వి అశ్వి అంటే అశ్వినుడు, వసు అంటే వసు, మరుత్ సోమాది భేదవత్, మరుత్ సోమ ఆది భేదవత్, అలా భేదవత్. తర్వాత 18వ శ్లోకం చదవండి ఒకసారి. దంభప్రాయం అసంబోధి తితిక్షాదమవర్జితం యద్రూపం తవ గోవింద తస్మై దైవా ఆత్మనే నమః. తస్మై దైత్యాత్మనే నమః. దైత్యాత్మనే నమః. ఇది చిన్న ఇంకా అంతా కూడా తర్వాత కాస్త నిలదొక్కున్నారనమాట. ఇంకెక్కడ పెద్దగా దోషాలు మొదట్లోనే కొంచెం 1-2. తర్వాత 37వ శ్లోకము అది చదివాలండి. మళ్ళా మేము చదవడం జరిగింది, మళ్ళా ఒకసారి మీరు అడిగారు, నేను చదవడం జరిగింది, సరిపోయింది. తర్వాత మీరు 18వ అధ్యాయము ప్రారంభించండి, కొంచెం పెద్దది, వీలైన శ్లోకాలు. అష్టాదశోऽధ్యాయः राज्ञा शतधनो कथा श्रीपराशर्वाच तपस्यभिरतान् शोध माया मोहो महासुरान् मैत्रेय गत्वा ददृशे नर्मदा तीर संश्रितान् ततो दिगंबरो मुंडो बर्हि पिंचधरो द्विजा मायो मोहो असुरान् श्लेक्षणामिदं वचनमब्रवीत् माया मोहवाच भो दैत्यपतयो भ्रूता यदर्थं तप्यते तपः ऐहिकं वा अदपारत्र्यं तपसः फलमिच्छदा असुरा ऊचुः पारत्यफललाभाय तपश्चर्या महामते अस्माभिः कियमारब्धा किं वा ते अत्र विवक्षितं माया मोहवाच कुरुध्वं मम वाक्यानि यदि मुक्तिं अभीप्सदा अर्हध्वमेनं धर्मं च मुक्तिद्वारम् असंवृतम् धर्मो विमुक्तेरर्होऽयं नैतस्मादपरो वरः अत्रैव संस्थिता स्वर्गं विमुक्तुं वा गमिष्यथा अर्हदं धर्ममेतं च सर्वे यूयं महाबलाः श्रीपराशरवाच एवं प्रकारैः बहुभिः युक्तिदर्शनचर्चितैः माया मोहेन ते दैत्याः वेदमार्गातपावृताः धर्मायैते तद्धर्माय सदित्यपि विमुक्तये त्विदं नैतत् विमुक्तिं सम्प्रयच्छति परमार्थोऽयम् अत्यर्थं परमार्थो न च अपि अयम् कार्यमेतदकार्यमेतत् अकार्यं च नैतदेवं स्फुटं द्वितं दिग्वाससामयं धर्मोऽयं बहुवाससाम् इति अन्ये अनेकान्तवादं च माया मोहेन सैकथा तेन दर्शयता दैत्याः स्वधर्मं चाजिता द्विजा अर्हतैतं महाधर्मं माया मोहेन नैकथा कथा प्रोक्त तमाश्रिता धर्मम् अर्हतास्तेन ते अभवन् त्रयी धर्म समुत्सर्गं माया मोहेन ते असुराः कारितास्तन्मया आसन् तथा अन्ये तत्प्रबोधिताः तैरपि अन्ये परे तैश्च तैरपि अन्ये परे च तैः अल्पैः सन्त्यक्ताः तैर्जैत्यः प्रायशस्त्रया पुनश्च रक्ताम्बरधृत् माया मोहो जितेन्द्रियः
అన్యానాః సురాన్ కత్వా మృద్బలం అల్పం మధురాక్షరం స్వర్గార్థం యదివో వాంఛ నిర్వాణార్థం న సాధాసురాః తదలం పశుఘాతాది దుష్టధర్మైః నిబోధితా విజ్ఞానమయమేవైతత్ అశేషమవగచ్చత బుద్ధ్యధ్యం మే వచస్తం యక్ బుధైర్యేవ ముదీరితం జగదే తద్ అనాధారం భ్రాంతి జ్ఞానార్థ తత్పరం రాగాది దోషమధ్యర్థం భ్రామ్యతే భవ సంకటే ఏవం బుధ్యతేవీతిరయన్ మాయామోహస్తైతేయాన్ ధర్మమత్యాజయద్విజ నానా ప్రకార వచనం తేషాం యుక్తియోజితం తథా వదత్ తద్ధర్మం తద్యజుస్తే యథా తే అపి అన్యేషాం తథైవోచుః అన్యైరన్యే తథోదితాః మైత్రేయ తద్యజుద్ధర్మం వేద స్మృత్యోదితం వరం అన్యానపి అన్యపాషండ ప్రకారై బహువిద్విజ దైతేయాన్ మోహయామాస మాయామోహో అతిమోహకృత్ అల్పేనైవ హి కాలేన మాయామోహేన తే సురాః మోహితా తద్యజుస్సర్వం త్రయీమార్గాశ్రితం కథాం కేచిద్విదృందాం వేదానాం దేవానాం అపరే ద్విజ యజ్ఞకర్మ కలాపస్య తథా అన్యే చ ద్విజన్మానాం నయేతద్యుక్తి సహం వాక్యం హింసా ధర్మాయ చేష్యతే హవింష్య అనలదగ్ధాని ఫలాని ఏతద్గర్భకోవితం యజ్ఞైరనేకై దేవత్వం అవాప్యేంద్రేణ భుజ్యతే సంయాదీతి చేత్కాష్టం తద్వరం పశుః నిహతస్య పరోర్యజ్ఞే స్వర్గ ప్రాప్తిర్యపి అదీప్యతే స్వపితా యజమానేన కిన్ను తస్మాన్న హన్యతే తృప్తయే జాతయే పుంసో భుక్తమన్యేన చేత్తతః తద్యాశ్రాద్ధం శ్రమాయాన్నం న వహేయుః ప్రవాసినః జనశ్రద్ధేయమిత్యేతత్ అవగమ్య తతో అత్ర వః ఉపేక్ష శ్రేయసే వాక్యం రోచతాం యన్మయేరితం నహి అపి తవాదానభసో నిపతంతి మహాసురాః యుక్తిమద్వచనం గ్రాహ్యం మయాన్యైచ్చ భవద్విదైః శ్రీపరాశర ఉవాచ మాయామోహేన తే దైత్యాః ప్రకారే బహువిస్తదా వ్యుత్థాపితా యథా నైషాం త్రయీం కచ్చిదరోచయత్. చాలండి, ఇంతవరకు చాలు. అంటే సమయం అయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమత్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షదవజ్జన్య పృథివీ సత్యశాలినీ దేశోऽयं చోపరహితో బ్రాహ్మణాతంతు నిర్భయా పుత్రపుత్రిణత్తంతు పుత్రిణత్తంతు పౌత్రిణః ధనాత్తు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదక్షవదభ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. సర్వే జనా సుఖినో భవంతండి. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. వచ్చే పౌర్ణమికి కూడా మనం ఇలాగే క్లాసులు చెప్పుకుంటూ హాయిగా సత్కాలక్షేపం కొనసాగించాలని ఆశిస్తూ అందరికీ అడియన్ ఆ శ్లోకాలు ఒకసారి పెడితే బాగుంటది అడియన్. మాకు పెడతాను, గ్రూప్ లో పెట్టినట్టు గ్రూప్ లో